వచ్చినటువంటి ప్రభుత్వ సోదరులకు మీడియా మిత్రులకు పేరు పేరు నమస్కారాలు. నిన్న బీజేపీ పార్టీకి సంబంధించిన కొంతమంది ప్రశ్నలు పెట్టి 3 సార్లు సాగర్ రెడ్డి గారు ఆరోగ్య ఎమ్మెల్యే అయినారు, ఎటువంటి అభివృద్ధి జరగలేదు, ఆయనలో ఎక్కడో ఉద్యోగాలు రాలేదని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది. మరి ఆదోని ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమం చెప్తాం. మెడికల్ కాలేజు ఆయన తీసుకురావడం, బైపాస్ రోడ్డు, తర్వాత మైనార్టీ స్కూల్ 1 నుంచి 10th వరకు, మైనార్టీ ఉర్దూ కాలేజ్ డిగ్రీ వరకు, ఇంటర్ వరకు, తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్, తర్వాత వాటితో పాటు రామ్జల చెరువు, ఎస్ఎస్ ట్యాంక్, జగనన్న కాలనీ, తర్వాత 2100 కట్టే డీడీలు, తర్వాత కిట్కో గత ప్రభుత్వంలో డబ్బులు కట్టించుకుంటే మన ప్రభుత్వంలో వాటినంతా రద్దు చేసి ఫ్రీగా ఇవ్వడం జరిగింది. మరి దాంతోపాటు అమరావతి నగర్, భాస్కర్ రెడ్డి కాలనీ, భీమిరెడ్డి కాలనీ, వైఎస్ఆర్ నగర్, వీటితో పాటు నారాయణమూర్తిలో ఉన్న కొంతమంది పట్టాలు, తర్వాత రిలయన్స్ ట్రైన్తో నుంచి టీజేఎల్ కాలనీ వరకు సైడ్ వాళ్ళు అవధులు వరకు అంటారు దాన్ని, తర్వాత మండిగిరిలో నుంచి దాదాపు ఆర్ఆర్ కాలనీ వరకు సైడ్ వాళ్ళు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, వీటితో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమం సాధించినట్టుగా తీసుకోండి. మళ్ళీ పీపీపీ విధానం కరెక్ట్ అంటున్నారు. పీపీపీ విధానం ద్వారా ఎవరు నష్టపోతారు, ఎవరు లాభపడతారు? ప్రైవేట్ భాగస్వామ్యం చేసిన తర్వాత ప్రైవేట్ వాళ్ళు బాగుపడతారు తప్ప ఇక్కడ రెండోటి నిరుద్యోగులు ఎవరు బాగుపడరు. ఎందుకంటే ఉద్యోగాలు ఇవ్వరు. ఉద్యోగాలు ఇవ్వాలంటే అక్కడ డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది, ఉద్యోగం కావాలంటే కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఆ పీపీపీ విధానం రద్దు చేయాలనే ఉద్దేశంతో మా పార్టీ నిరంతరం పోరాటం చేస్తూ ఉంది. కొన్ని సంతకాల్లో భాగంగా కూడా ప్రతి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సంతకాలు తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు మీరు ప్రజల సంతకాలు పెట్టలేదు, మీరే సంతకాలు పెట్టి ఏదో చేసుకున్నారు అంటున్నారు. సరే, మీకు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. మళ్ళీ ఈరోజు పీపీపీ విధానం ద్వారా నిరుద్యోగులు కూడా ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ ఆదోనికి ఇంత డెవలప్మెంట్ చేసిన సాగర్ రెడ్డి గారు ఎస్ఎస్ ట్యాంక్తో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, రామ్జల చెరువు అయితేనేమి, ఎంఐజీ, ఎల్ఐజీ, హెచ్ఐజీ, మహావీర్ కాలనీ పార్కులు అయితేనేమి, తర్వాత డీజల్ కాలనీలో మెయిన్ రోడ్, బీటీ రోడ్ అయితేనేమి, తర్వాత లేబర్ కాలనీలో రైల్వే ట్రాక్ నుంచి లేబర్ కాలనీ వరకు రోడ్డు, తర్వాత అనేక రకాలుగా అన్ని వీధుల్లో అమృత స్కీమ్ కింద మంచినీళ్ళు పైప్ లైన్లు, తర్వాత ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రైన్లు, బీటీ రోడ్లు, ఇట్లా అనేక రకాలుగా ఆలోచన డెవలప్మెంట్ చేసిన వ్యక్తి సాగర్ రెడ్డి గారు. మళ్ళీ మీరు ఏం చేసినారు? ఇప్పుడు సాగర్ రెడ్డి గారు చేసి చెప్తే ఒక బుక్లెట్ కావాలా? మాతా శిశు హాస్పిటల్లో 7 కోట్లతో 100 పడకల హాస్పిటల్లో, ఇట్లా అనేక రకాలుగా కాలనీలే సాగర్ రెడ్డి గారు చేయడం జరిగింది అభివృద్ధి కార్యక్రమం. ఇవన్నీ చెప్పాలంటే ఒక పెద్ద బుక్లెట్ అవుతుంది. మరి మీకు ఈ ఊళ్ళో లేనట్టున్నారు, ఎక్కడో చదువుకో, ఎక్కడో దూరపోయినట్టున్నారు. ఆదరణ అభివృద్ధి గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఏదో ప్రెస్ ముందు మాట్లాడాలా? మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లో మిమ్మల్ని అంతా చీట్ చేస్తారు, ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఓడిస్తారు అని చెప్తా ఉన్నారు. ఏ రకంగా మీరు చెప్తున్నారో మాకు అర్థం కాలేదు. ఏమన్నా ఈవీఎంల గతంలో లాగా మళ్ళీ ఇప్పుడు ఈవీఎంలు ఏమైనా చేంజ్ చేయాలనే ఆలోచన ఉందా? మరి అలా ఆలోచన ఉంటే మళ్ళీ ప్రజా తీర్పును కూడా పక్కన పెట్టి మీరు దొడ్డిదారులో ఏమైనా ఎలక్షన్కి నడపాలనుకుంటున్నారా? మాకు అర్థం కావట్లేదు. మరి మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకము ఉంటే, మీకు మీ పార్టీ గెలుస్తారని ధైర్యం దమ్ము ఉంటే మీకు బ్యాలెట్ పేపర్లు పెట్టండి, వైఎస్ఆర్సీపీ సత్తా ఏమో చూపిస్తాం. మళ్ళా ప్రజల ఓట్లు కూడా మీరే వేసుకొని మీరే కౌన్సిలర్లుగా గెలాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. అంటే స్థానిక సంస్థలు, అంటే సర్పంచ్లు అయితేనేమి, ఎంపీటీలు అయితేనేమి, మున్సిపల్ ఎలక్షన్లు అయితే ఇవన్నీ కూడా ఫస్ట్ మీ పార్టీ వార్డులోన ఏజెంట్లుగా రెడీ చేసుకోండి. మనం ఈ పార్టీకి బీజేపీ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు లేరు ఇంకా చాలా వార్డులో. ఆ ఏజెంట్లు రెడీ చేసుకోండి. గెలుపుకోవడంలో దైవదినాలు బ్యాలెట్ ద్వారా నడిస్తే మా వైఎస్ఆర్ సత్తా ఏమిటో చూపిస్తాము. మీరు మరో ఈవీఎంలు అంటే మరి ఏమైనా దొడ్డిదారులు ఏమైనా పోతారేమో తెలియదు మాకు. సాగర్ రెడ్డి గారు ఈరోజు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఓపెన్ ఛాలెంజ్, మీరు ఎక్కడ తెలిసినా మేము ఒక బుక్లెట్ తీసుకొని వస్తాం. సాగర్ రెడ్డి గారు ఆధునిక ఏమైనా అభివృద్ధి చేసినారు అనేది అవన్నీ కూడా మీకు చూపిస్తాం. మీరేమైనా అభివృద్ధి చేసింటే తీసుకురండి. ఆ ఎస్ఎస్ ట్యాంక్ ఉండడం వల్ల దానికి కూడా మున్సిపాలిటీ జనరల్ ఫండ్ తీసుకుని వెళ్ళి దాన్ని స్టేట్ నుంచి తీసుకొచ్చినామని డబ్బాలు కొట్టుకునే కూటమి పార్టీ ఇది. ఇవి కాదు, మీకు నిధులు తీసుకురావాలా? సాగర్ రెడ్డి గారు మీరు అసెంబ్లీలో మాట్లాడలేదు, మా పార్టీ సార్ గారు మాట్లాడినారు. మాట్లాడితే నిధులు రావండి.
మీరు నిధులు తీసుకురావాలా. ఏ మంత్రితో కలిస్తే ఎవరితో కలిస్తే నిధులు వస్తాయో వాళ్ళని పట్టుకొని తీసుకొని వచ్చి నిధులు తీసుకొని వచ్చి మీ సత్తా ఏమి చూపించండి. ఆదోనికి ఏదైనా ఇప్పటి వరకు మీకు ఒక క్లారిటీ ఉందా? ఆదోనికి ఏం చేయాలని ఉందా మీకు ఏమన్నా? ఒకటి చెప్పండి, మనం చేయాలనుకున్నామని ఆ కాన్సెప్ట్ అని చెప్పండి. ప్రజలకు ఏమి చెప్పరు. పొద్దున్న లేస్తే మా పార్టీ చెప్పము, మా మీద బొరుడు చల్లడం తప్ప ఇంకోటి లేదు. ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు కానీ కుటుంబంలో చాలా రెండు పార్టీలు కూడా ఏం మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆదోని అభివృద్ధి సాధించాలని చేసినారని. మరి మీరు ఏమి చేయలేరు, నిధులు కూడా తేరు. మరి ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళు మళ్ళీ కార్పొరేషన్ మళ్ళీ తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. ఆదోని కార్పొరేషన్ అని చెప్పేసి అంటే జిల్లాని నీరు కార్చాలనే ఉద్దేశంతో మీరు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా నెలవు. ఆదోని ప్రజలు ఎవరు కూడా చర్చించే పరిస్థితి లేదు. ఈ 5 నియోజకవర్గాల ప్రజలు ఖచ్చితంగా ఆదోని జిల్లా కావాల్సిందే. ఆదోని జిల్లా అయితేనే ఈ జిల్లాలో ఈ కరువు నివారించగలుగుతాం. ఎందుకంటే వలసలు ఎక్కువపోతున్నారు కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు పూడుకొక నియోజకవర్గంలో ఆ జిల్లా కావాలంటే కుదరదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేయరు. ఎందుకంటే కావాలని ఆదోని జిల్లా నీరు కాల్చేదాని కోసమే కార్పొరేషన్ అనే పేరు బయట తీసుకొస్తా ఉన్నారు. ఆ జయనాగేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారు ఆదోనిని జిల్లా వద్దు ఎమ్మెల్యే జిల్లా కావాలని చెప్పేసి కొత్త నాటకం బయట తీసుకొస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. జిల్లా చేయాల్సిన బాధ్యత మీది, మీరు చేయండి. మీకు చేత కాకపోతే రేపు మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఈ పార్లమెంట్లో ఉండే ఎమ్మెల్యేలంతా కూడా మా జిల్లా అధ్యక్షుడు మా సాంబశివరావు రెడ్డి గారు, బాలనాగిరెడ్డి గారు అందరూ కూడా కలిసికట్టుగా ఆదోని జిల్లా తీసుకెళ్ళడానికి వాళ్ళకు కృషి చేస్తాం. ఖచ్చితంగా 100% చేస్తాం. ఎందుకంటే మీ చేత కాలం తెలిసిపోయింది. ఆదోని ప్రజలకు మాటలు కాదని చెప్తా ఉన్నారు. రోజుకు కూడుకో మాట మాట్లాడుతూ జిల్లాని నీరు కాసి కాలయాపన చేస్తూ ఉన్నారు. మరి ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఆదోని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? అంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే కూడా యువత, మహిళలు అందరూ అన్ని వర్గాలు వచ్చి ఈరోజు నిరసన చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడడం లేదు? ఒక్క మాటనే మాట్లాడారా? ఇంతవరకు మాట్లాడలేదు. మన ఇక్కడ ఉండే ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ ఈ 5 నియోజకవర్గాల్లో మీరు జిల్లా చేయకపోతే ఖచ్చితంగా మీకు స్థానిక సంస్థల ఎన్నికలైతేనేమి, రాబోయే ఎన్నికలైతేనేమి మిమ్మల్ని బహిష్కరిస్తానికి ఉండే ప్రజలన్నీ ఒకసారి మీడియా ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మీరు ఇక్కడ మాట్లాడే వాళ్ళు కూడా అన్ని తెలుసుకోండి. ఆదోని సాక్షి గారు ఎంత అభివృద్ధి కార్యక్రమం చేసినారనేది మీకు బుక్లెట్ ఇస్తాము, త్వరలో ప్రింట్ చేసి ఇస్తాము. మీరు చూసుకోండి. మీ ఎమ్మెల్యే ఏం చేస్తారో చెప్పండి. ఆదోనికి ఇప్పుడు సాక్షి గారు మెడికల్ కాలేజ్ తెచ్చినారు, బైపాస్ రోడ్ తెచ్చినారు. మరి మీ పార్థసారథి గారు ఆదోనికి ఏం చేస్తారు? టెక్స్టైల్ ఆఫ్ చేస్తారా? ఇండస్ట్రీ ఆఫ్ చేస్తారా? మీకు దమ్ముందా? మరి గతంలో ఆటనగర్ కూడా తెచ్చినాం మేము. ఇవన్నీ కూడా సాక్షి గారు చేసినవే. మరి మీ పార్థసారథి ఎమ్మెల్యే గారు ఏదైనా ఆదోనికి ఫలానా చేస్తామని చెప్తారా? చెప్పించండి. మీరు ఊకే అభివృద్ధి చేసినాము, మరి దండి చేసినాము, ఊరికే మీరు డబ్బాలు కొట్టినది కాదు. మీరు వాస్తవాలు రండి. వాస్తవం విషయంలో చెప్తూ మీరు ఆ వాస్తవాలను మీరు ఏం చేస్తారు, మీ ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు అవి చెప్పండి. ఏముంటే దాన్ని స్వాగతిస్తాం. జిల్లా కోసం నిరంతరం మా పార్టీ కష్టపడుతుందని మీ ద్వారా తెలుపుతూ నా పేరు మీ దేవ వైఎస్ఆర్సీపీ ఆదరణ పార్టీ పట్టణ